నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఎలా అయితే చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం అయితే పూర్తయింది, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆ సచివాలయంలో బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారు. సో మీరు 5 ఏళ్ల జగన్ పాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు గారి పాలన మొదలు పెట్టబోతున్నారు. సో ఇద్దరి పాలనకు వ్యత్యాసం ఏంటి అంటే ఏం చెప్పబోతారు? ఎందుకంటే ప్రజలందరూ కూడా చంద్రబాబు గారిని కావాలని ఏ మెజార్టీతో గెలిపించారో మీకు తెలుసు. సో ఏంటి ఇద్దరి పాలనలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పులోనే చెప్పకనే చెప్పినట్టు అయిందండి ఎంత ప్రత్యేకత ఉందనేది. ఒక రికార్డు బ్రేక్. అసలు ఏ దేశం రాష్ట్రంలో కూడా ఇలాంటి మెజార్టీ రావటం అనేది నవ్వుతో నా భవిష్యత్తు లాంటిదే. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో గెలిచింది కూడా అలాంటిదే, దాన్ని కూడా బీట్ చేసి వెళ్ళిపోయింది ఇది. అవును, అసలు అదే ఎవరో బీట్ చేయరేమో అనుకున్నారు. కరెక్ట్, కానీ అది దాన్ని కూడా బీట్ చేసి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక దీన్ని బీట్ చేసే సమస్య బహుశా రాదు. మాలాంటి వాళ్ళ మీద చూడలేం, మీరేమన్నా చూస్తే చూడొచ్చు, మీరు యువకులు కాబట్టి. ఇక దీనికి సంబంధించి వస్తే పరిపాలన సారూప్యత చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా మా పల్లెటూరు భాషలో చెప్పాలంటే. ఇంకా ఆచరణలో చెప్పాలంటే ఏ ప్రజల సొమ్ముతో అయితే ప్రజల కోసం ప్రజావేదిక నిర్మించారో ఆ వేదికలోనే మొదటి సమావేశం జిల్లా కలెక్టర్లు ఎస్పీఎల్ది అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, అదే సమావేశంలో మొట్టమొదటి అంశంగా ఆయన చెప్పింది రేపు పొద్దున ఈ టైంకి ఇది మొత్తం ధ్వంసం అయిపోద్దని చెప్పి ఈ తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారంటారు చూసారా. అసలు అంత ఉందాతనంగాను అంత వస్తువులతోనూ ఏర్పాటు చేసిన ఖరీదైన ప్రజావేదిక అన్న మాటే కానీ అది ఎంత ఖరీదైన సమావేశాలు ఏర్పాటు చేయటానికి, ప్రజలతో సమావేశాలు కానీ ప్రతినిధి బృందాలతో సమావేశాలు చేయటానికి అది ఒక మనకు హైదరాబాద్లో జూబ్లీ హాల్ ఎలాగో నిజాం టైంలో కట్టాడు ఆయన ప్రజలతో సంభాషించడానికి. అలాంటి ప్రజావేదిక అండి అది. ఇంకా అల్ట్రా మోడర్న్గా కట్టారు దాన్ని. అయితే దాన్ని కోల్చమన్నప్పుడే ఆ జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏంటనేది అర్థమైపోయిందండి. ప్రజలే జగనే మా నమ్మకం అని స్టిక్కర్లు వేయించుకోక్కర్లేదండి. పరిపాలనలో మనం చూపించే ముద్రే చూపిస్తుంది. దాన్ని గడప గడపకి వెళ్ళి అతికించడం, వేసిన తర్వాత జనం పీకేయటం, ఆ పీకేయటమే కాకుండా నిన్న తీర్పులో కూడా అంతే పీకిన ప్రభావం చూపించారు. ఈయన ఏం చెప్పాడు చంద్రబాబు గారు? ఫస్ట్ మేము రాగానే ఏదైతే ప్రజావేదిక కూల్చాడో ఆ ప్రజావేదిక పునర్నిర్మాణం చేస్తామని చెప్పాడు. అసలు కన్స్ట్రక్షన్ అనేది అంటే ఎప్పుడైనా సరే ఒక పాజిటివ్ దృక్పథంతో వెళ్ళాలండి. అంతే తప్ప ప్రజలకి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవటం. తర్వాత ఇవాళ ఆయన ఫస్ట్ సంతకం దేని మీద పెడుతున్నారండి? మెగా డిఎస్సి. అది నిన్న అక్కడ పెట్టలేక కాదు, కానీ నిన్న అక్కడ అంతమంది విఐపీలు చాలా బ్రిస్క్గా జరుగుతున్న ప్రోగ్రాం అది. అందులో ఇంకోటి ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ బాధ్యతలు తీసుకున్న తర్వాత మాత్రమే సంతకం పెట్టడం నైతికంగా కరెక్టు. అక్కడ ఓన్లీ ప్రమాణ స్వీకారం చేశాడు, కానీ ప్రమాణ స్వీకారానికి బాధ్యతలు తీసుకోవటానికి మళ్ళీ అంటే నోటికి చేతికి ఉన్నంత దూరం ఉంటుందండి. కప్ అండ్ లిప్ అంటారు. డిస్టెన్స్ బిట్వీన్ మన చేతిలో కప్పు ఉండి అది మన పెదాల రాక రావడానికి కొంత దూరం ఉంది. ఆ లోపల ఏదైనా జరగవచ్చు. అందువల్ల ఆయన ఒక పవిత్రతతో ముఖ్యమంత్రి పూర్తి స్థాయి హోదాలోనే ఆ సంతకం పెట్టదలుచుకున్నాడు. ఎందుకంటే కొన్ని లక్షల మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి. అలాగే మిగిలిన అంశాలు కూడా ఆయన ఏ అయితే ముఖ్యమైనవి అనుకున్నాడో అవన్నీ కూడా రేపు ఛాంబర్లో కూర్చుని ముఖ్యమంత్రి హోదాలో అక్కడ మాత్రమే పెట్టాలనేది ఆయన అనుకున్నది. అట్లాగే ప్రజలు వణికిపోయారు ఎన్నికల ముందు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక నల్ల చట్టం తీసుకొచ్చారు. తీసుకురావటం కాకుండా ఇదేం తప్పు ఉంది ఇందులోనని. అంటే ప్రజలకు సంబంధించిన స్థిరాస్తులు అన్నీ, ఇల్లు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, పొలాలు కానివ్వండి, అన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయించిన అధికారి దాని యజమాన్య హక్కుల్ని నిర్ణయిస్తాడంట. అసలు నాకు మా ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తికి సంబంధించి పత్రాలే లేవు, అది నీది కాదు ఫలానాడిదంటే నేనేం చెప్పాలి? వణికిపోయారు జనం. అందువల్లే కూడా అసలు ఇట్లాంటి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పాడు ఇది ఖచ్చితంగా నల్ల చట్టమే, నేను కనుక రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాను, మీరు భయపడొద్దు, మనందరం కలిసి పనిచేస్తే ఈ ప్రభుత్వాన్ని తొలగించగలుగుతాము, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాము, మీరు సహకరించండి, నేను మీతో ఉంటానన్నారు. అట్లాగే ప్రజలు కూడా చంద్రబాబు వెంబడి నడిచారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలనే నమ్ముకున్నాడు. వాళ్ళు కూడా ఈ గత ప్రభుత్వాన్ని ఎంత వ్యతిరేకించారనేది మొన్న తేలిపోయింది. అందువల్ల రెండో ఫైల్ మీద దాని మీద సిద్ధం చేశారు, ఆ ఫైల్ కూడా చట్టాన్ని రద్దు చేస్తూ. మూడోది వచ్చేసి పెన్షన్లో ఆయన ఏమన్నారు? తెలుగుదేశం మేనిఫెస్టో ఎప్పుడైతే మేము విడుదల చేసామో
ఆ రోజు నుంచి కూడా పెన్షన్ని 4,000కి పెంచుతామన్నారు. అప్పుడు ఏదైతే ఇవాళ పెన్షన్ ఈ మంత్కి ముందుకి 2 నెలల ముందో నెల 15 రోజుల ముందో చెప్పారు కదా, అప్పటి నుంచి ఆ బాకీలతో పాటు ఈ ప్రతి నెల ఈసారి నుంచి 4,000 చేసే చట్టాన్ని కూడా ఆయన సంతకం పెడుతున్నారు. ఇది 3వ ఫైలు. తర్వాత మీకు గుర్తుందో లేదో 2019 కన్నా ముందు అన్నా క్యాంటీన్ అని 5 రూపాయలకి పేద ప్రజలకి క్యాంటీన్లు పెట్టారండి. చక్కగా ప్రజలు కూడా ఉపయోగించుకున్నారు, రిక్షా పుల్లర్స్ కానీ ఎవరైనా తక్కువ అల్పాదాయ వర్గాల వాళ్ళు. దాన్ని ఈయన రాగానే రద్దు చేశాడండి. అది అన్నా అంటే ఎన్టీఆర్ క్యాంటీన్ అనే ఒక దుగ్ధతో. మరి అన్నా క్యాంటీన్ తీసేసినా కానీ వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టినా అభ్యంతరం లేదు కదా సార్. తినే అన్నం అయితే అదే కదా, తినే వ్యక్తులు కూడా పేదవాళ్ళే. అట్ట పేరు మార్చుకుని అన్నా చేయొచ్చు, కానీ ఎందుకో మరి ఆయన అది కూడా ఇష్టపడలా. పేదలు తినకూడదని ఆయన ఏమన్నా మరి ఎందుకు వ్యతిరేకంగా పెట్టుకున్నాడో తెలీదు. అదే తమిళనాడులో కూడా అమ్మ క్యాంటీన్లను ఉంటే స్టాలిన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఫ్లెక్సీలు పెట్టి మరి అమ్మ క్యాంటీన్లే ఇచ్చేశాడు. కొంతమంది కార్యకర్తలు పగలగొడితే కూడా మందలు ఇచ్చాడు. మరి ఇట్లా పేరు మార్చి పెట్టుకోకుండా అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాత్రం డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చాడు. అది కూడా ఇక్కడ చేస్తే అయిపోయేది, దానికి పెట్టి కంటిన్యూ చేశాడు. కానీ ఇది మాత్రం అసలు పగలగొట్టేశారు. అది పునరుద్ధరణ జరుగుతుంది. తర్వాత స్కిల్ సెన్సెస్ అని, అదే స్కిల్ డెవలప్మెంట్ లాంటిదండి. యూత్కి సంబంధించిన ఇది, వాళ్ళు ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం సంపాదించాలి, ఉపాధి కల్పాలంటే ఈ ఫైల్ కూడా దీంతో పాటు కలిపి పెడుతున్నారు. ఈ రకంగా ఒక 5 ముఖ్య అంశాలకు సంబంధించిన ఫైల్స్ అంటే అంటే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించగానే జరిగే మొదటి 4 గంటల 41 నిమిషాలకి ఇవాళ సచివాలయం ఏ బ్లాక్లో సీఎం గారి ఛాంబర్లో ఈ 5 మీద సంతకాలు అయితే అయిపోతాయండి. ఇది కాకుండా కంటిన్యూస్గా ఇక జరుగుతూనే ఉంటాయి. అవి వేరు, ఏది ఆగదు. ఎందుకంటే ప్రజలు ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు ఆయన ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా ఈ 5 సంవత్సరాలు, ఇప్పుడు మీరు అడిగారు ఒక ప్రశ్న, అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా అని. ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఉపయోగపడే పనులు జరుగుతాయి. గత 5 సంవత్సరాల్లో ప్రజలకి వ్యతిరేకంగాను ప్రజల్ని బాధించే పనులు జరిగినాయి. ఇప్పుడు ప్రజల్ని సుఖంగా సంతృప్తికరంగా, తర్వాత ఒక సౌఖ్యమైన స్థాయిలో భద్రత, ప్రాణభద్రత, పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఒక భద్రత, మనం ఒక మంచి చేతుల్లో ఉన్నాం. ఒక లైఫ్ ఇన్సూరెన్స్ దీపం ఉంటుంది చూసారా, 2 చేతులు ఇట్లా పెట్టి, అలాంటి భద్రత అనేది రాష్ట్రం మొత్తానికి వచ్చింది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా వచ్చింది. ఆ ఫీలింగ్ ప్రతి వాళ్ళు, నాకు అనేక మంది నేను మాట్లాడుతూ ఉంటాను ఫోన్లో, వాళ్ళు కూడా చెబుతున్నారు, అన్న మేము గాలి పీల్చు బతుకుతున్నాము, ప్రశాంతంగా ఉన్నాము, ఇంకా గతంలో ఈ ఒక పీడకల లాంటి 5 ఏళ్ళు గడిపామని. అది అందరిలో ఉండబట్టే కదా ఓటింగ్ ప్రభావం కూడా కనపడింది కదా. వాళ్ళు అనుకున్నది వేరు, లేకపోతే జరిగేది వేరేని కాదు. అది వాళ్ళు ఓటింగ్ బటన్ నొక్కటంలో కూడా చూపించారు వాళ్ళ బాధ ఎంత ఉందనేది. కాబట్టి దీనికి పోల్చలేము సుధాకర్ గారు. ఏదుండా మంచి రోజులు వచ్చినందుకైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ వాసిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను అభినందిస్తున్నా. ఇలాంటి ప్రభుత్వాలు లేకపోతే ఇలాంటి రక్షణ ఒక దీనిలో ఉండాలి రాష్ట్రం అనేది, ఒక సంతృప్తికరమైన పరిస్థితిలో అని కోరుకుంటున్నా.